పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, గడిచిన కాలమంతా నా తండ్రి నాయనా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు నా తండ్రి. మరొక దినాన్ని నాయనా పరిశుద్ధ దినాన్ని మాకు దయచేసిన దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో నాయనా ఈ కాల సమయాన్ని నాయనా నీకు ఆశీర్వదించండి ప్రభువా. నీ ఆత్మతో గర్వించుతూ ఆరాధించే కృపా భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన గొప్ప తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవునా ప్రభువా తండ్రి నాయనా, ఇదిగో ఈ సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. సంఘంలో అనేక మంది బిడ్డలను దయచేయమన్నావయ్యా. గ్రామాన్ని దర్శించిన ప్రభువా, నాయన నశించిపోయిన ఆత్మల కొరకు మీరు వచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన. తండ్రి నీ చిత్తానుసారంలోనే నా ప్రభువా జరిగించమని నాయన సహాయం దయచేయమని ప్రభువా. నా తండ్రి ఇదిగో నా ప్రభువా, ఈ రోజు జన్మందు నా తండ్రి నాయన ఏ వర్తమానం అయితే నా తండ్రి మా కోసం మోసుకున్నాడు తండ్రి. అయినా దేవుని బట్టి ఆశీర్వదించి జీవించు నా తండ్రి. కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించు ప్రభువా. అయ్యా చెప్పబడి కానించి నా తండ్రి నాయన. మనవరాలు మనముడు నా ప్రభువా, వాడలు కొడుకులు నా ప్రభువా నాయన, పాఠకమ్మ పాఠకాన్ని జీవించి ఆశీర్వదించు ప్రభువా. సహాయం అనుగ్రహించినయా వాళ్ళ పరిచయని జీవించి ఆశీర్వదించు తండ్రి. నైనా బిడ్డలకు ఇచ్చినైనా నాయన తండ్రి, ఇదిగో ఈ గ్రామాన్ని దర్శించండి. గ్రామంలో అనేక మంది ఆత్మలు రక్షించబడి ప్రభావ రైతు ద్వారా ఎంతో బిడ్డలు ఉన్నాయినా తండ్రి నాయన ఇవి గ్రహించినట్లుగా తండ్రి నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లుగా మీరు దయచేయమని ప్రభావ. అయ్యా సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ జీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఇదిగో నాయన ఇక్కడ చేయని ప్రతి బిడ్డలు జీవించి ఆశీర్వదించు. రావాల్సిన బిడ్డలు తొందరగా అనిపించమని ప్రభావ. నా తండ్రి రాని బిడ్డలు కూడా నా తండ్రి ఆయన నీ మయం పుట్టించి నా తండ్రి ఇదిగో నాయన నిన్ను చేరుకున్నట్టు దయచేయమని. ఈ సంఘం నా ప్రభావ ముక్కుదంతులుగా ఫలింపచేయమని ప్రభావ. అయ్యా ఇదిగో రాకడుకు నాయన నీకు కోసం ఎదురు చూసే బిడ్డలుగా మేము దయచేయమని. తండ్రి నీ చిత్తానుసారంలో జీవించడానికి నీ వాక్యం ప్రకారం మేము కృపలు దయచేయమని. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయం ప్రభు దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ ప్రజలమైన
మమ్మలను నీ మందిర ఆవరణములోనికి తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడువు, మహోన్నతుడువు దేవా, మానవులమైన మమ్మలను, పాపులమైన మమ్మలను మీరు ప్రేమించి మా కొరకు మీ ప్రాణం పెట్టారు, మీ రక్తము కార్చారు, సిలువలో మా కొరకు శ్రమలు పొందారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సంధించి ప్రభా మీరు ఆకర్షించారు, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్నారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దూరు గ్రామాన్ని మీరు ప్రేమించి పడమట అర్జునవాడలో మీరు ఉంచిన ఈ శేషాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినం నీ మందిర ఆవరణములో నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా ఎవరైనా వస్తుంటే సకాలంలో తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభు నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. ఈ ఆత్మతో నింపండి. నిన్ను ఎలా ఆరాధించాలనో, నిన్ను పూజించాలనో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని హెచ్చిస్తూ, పూజిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. అలాగనే ఈ సందర్భంలో సార్వత్రిక సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. 7 ఖండాలలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. నీ నామములో నీ ప్రజలు కూడుకుంటూ ఉండగా ప్రభా, ఎక్కడ అభ్యంతరాలు ఉన్నాయో అక్కడ మీ కృప చూపించండి. ప్రభా, నీ ప్రజలతో మీరు మాట్లాడండి, మీరు సంధించండి. అందరూ అంతటా రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం మనం పాట సంఖ్య 209 పాడదాం. 209 పాట సంఖ్య లేక 207 రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అనే పాట పాడదాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నరరూపమెత్తి క్రీస్తు రిక్తుడాయెను, నరరూపమెత్తి క్రీస్తు రిక్తుడాయెను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా,
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై శిలువనెక్కెను, సర్వలోక రక్షణకై శిలువనెక్కెను. క్షమాయైనను బాధయైనను, శ్రమాయైనను బాధయైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా పాట సంఖ్య 407 లేక 404. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము అని పడబడదాం. 407 లేక 404. యెరూషలేము గుమ్మములారా అనే పడబడదాం. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము, చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము, చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా విజయుండై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి
విజయుండై వచ్చుచున్నాడు. శత్రు సాతానును ఓడించి ఖర్జూర మాటలు వస్త్రములెందుకు మీ హృదయములను పరువోడి. ఖర్జూర మాటలు వస్త్రములెందుకు మీ హృదయములను పరువోడి. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానేమో. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా అభ్యంతర పరచకుము. పిల్లలు వృద్ధులు యౌవనులను అభ్యంతర పరచకుము. పిల్లలు వృద్ధులు యౌవనులను ప్రభుని విజయమునందు వారిని స్తుతి స్తోత్రములు పాడనిమ్ము. ప్రభుని విజయమునందు వారిని స్తుతి స్తోత్రములు పాడనిమ్ము. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానేమో. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా పశ్చాత్తాపమునందుము నేడే. నీ పాపములు పోకునుము. పశ్చాత్తాపమునందుము నేడే. నీ పాపములు పోకునుము. జీవము రక్షణ శాంతి నొసగును. ఆయనే ప్రభువు శ్లాఘించుము. జీవము రక్షణ శాంతి నొసగును. ఆయనే ప్రభువు శ్లాఘించుము. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానేమో. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా పాట సంఖ్య 133 లేక 131. పాట సంఖ్య 133 లేక
131 సర్వకృపానిధి యగు ప్రభువ సకల చరాచర సంతోషమా అనే పాట పాడదాం. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై నన్ను పరిశుద్ధముగా జీవించుటకై నన్ను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నన్ను నాదుని అడుగు జాడలలో నన్ను
హల్లెలూయా 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 అని పాడెదను ఆనందంతో సాగెద ఆనందం మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను లేపితివి మరణ భయములను ఆత్మతో నన్ను లేపితివి మరణ భయములను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయాదనమిచ్చి భోజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయాదనమిచ్చి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందం ఆనందం ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసును గూర్చి పాడుటకై హేతులేకయే ప్రేమించెను హేతులేకయే ప్రేమించెను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందం ఈరోజు మన ఆరాధన కొరకై కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం
మొదటి వచనం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చాలు చాలు చాలు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో దయగల సింహాసనం ఎదుటకు తీసుకొచ్చారు. మా గొంతులెత్తి నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు పాడని గీతమును యేసును గూర్చి పాడుటకై హేతువు లేక మమ్మల్ని ప్రేమించారు. నీ ప్రేమకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నువ్వు ఆరాధించక ముందు నీ మాటలు విని మా హృదయాలలో ప్రభు నిన్ను చేర్చుకొని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచండి. నీకు ఇష్టంగా మేము ఆరాధించే వారముగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. దేవుడు మానవుల నుండి కోరుకుంటున్నది, మీరు నన్ను ఆరాధించండి అన్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయంలోనికి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించడములో దేవుణ్ణి కలిగి దేవుని మన హృదయంలో చేర్చుకొని ఆయన మన హృదయంలో ఉన్నందువలన మనకు కలిగిన ఆనందాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. హృదయములో సంతోషం ఉంటే సంతోషంగా మాట్లాడతాం, హృదయములో దుఃఖం ఉంటే దుఃఖంగా ఉంటాం. మనం సంతోషంగా ఉన్నామా, దుఃఖంగా ఉన్నామా, బాధతో ఉన్నామా, చింతిస్తున్నామా, ఇవి ఎడల తెలుస్తాయి మనకి అని అంటే మన ముఖాన్ని బట్టి తెలుస్తుంది. మన ముఖం సంతోషంగా ఉందా, బాధతో ఉందా అనేది ముఖాన్ని బట్టి తెలుస్తుంది. మన ముఖం సంతోషంగా ఉండాలంటే మన హృదయములో సంతోషము కలిగి ఉండాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, జిహ్వా ఫలములు ఆయనకు అర్పించాలంట. జిహ్వా ఫలము అంటే నోటిలో నుండి వచ్చే ఫలం. చూద్దాం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు
జిహ్వా ఫలము అర్పించుదుము. ఉపకారములు ధర్మములు చేయు మర్చిపోకుడి. చాలు చాలు చాలు. ఏమండి, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, కాబట్టి ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. స్తుతి యాగం. యాగం యాగం అంటే మనలను మనం సమర్పించుకోవడం. ఎట్లా సమర్పించుకోవడం? ఒక యాగముగా. అందరూ కొన్ని దినాలు యాగం చేస్తారు, 40 దినాలు, ఏమండి, కొన్ని దినాలు యాగం చేస్తారు. క్రైస్తవుడు జీవితం అంతా యాగం చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతి యాగము అర్పించుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. దేవుని నామం ఒప్పుకొనొచ్చు. జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా ఫలము నోటిలో నుండి వచ్చు మాట. అందుకని హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో దేవునికి ఇష్టమైనది నిండి ఉంటే, దేవునికి సంబంధమైన సంతోషము హృదయములో కలిగి ఉంటే, దేవునికి సంబంధమైన మాటలు మాట్లాడతాం. హృదయములో దేవునికి విరోధమైనది కలిగి ఉంటే దేవునికి విరోధంగానే మనం మాట్లాడతాం, ఆలోచిస్తాం. కాబట్టి జిహ్వా ఫలము, నోటిలో నుండి వచ్చు మాటలు హృదయాన్ని బట్టి మాట్లాడుతుంది. మన హృదయములో దేవునికి మహిమార్థంగా బ్రతకాలి. ఏమండి, ఇది అందరికీ అర్థం కాదండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆత్మానుసారులు శరీరానుసారులు అంటారు. శరీరానుసారులు ఏం ఆలోచిస్తారంటే, దేవుని నమ్మితే మాకేమి లాభం అంటే, దేవుని నమ్మితే మనకేమి లాభం, ఏం కావాలి? కూడు, గుడ్డ, గూడు. ఇది మానవుడు కోరుకుంటున్నది దేవుని దగ్గర. కూడు, గుడ్డ, గూడు. ఇంకా కోరికలు అనుకున్న కోరిక నెరవేరాలి. ఇంకా ఆపదలలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఇది మానవుడు కోరుకునే కోరిక దేవుణ్ణి బట్టి. అయితే దేవుడిచ్చే గొప్ప అద్భుతమైనది ఏంది అంటే రక్షణ. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను మనం ఆనందిస్తూ ఆధ్యాత్మికమైన జీవితం జీవిస్తూ సంతోషకరంగా ఆయనను ఆరాధించాలి. ఇది అందరికీ సాధ్యమేనా అంటే, ఎవరికి సాధ్యము అంటే దేవుణ్ణి అర్థం చేసుకున్న వారికి. దేవుడు ఎలాంటి వాడు అనేది అర్థం చేసుకొని ఆ హృదయంలో అది అనుభవిస్తున్న వారు శ్రమ అయినా, కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవునిలో ఆనందిస్తాడు. కాబట్టి జిహ్వా ఫలము ఎలా అర్పించాలి చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. యాగం, మనం యాగము ఎలా అర్పించాలనో ఇక్కడ వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి పౌలు రాస్తూ ఉన్నాడు రోమ సంఘానికి, కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. యాగం ఎలా అర్పించాలి అంటే సజీవ యాగముగా, సజీవులమై. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు అంట. సజీవులు సజీవులే అంటే సజీవుడపై ఆరాధించాలి. అంటే చనిపోయిన వారు ఎలా ఆరాధిస్తారు? బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది, మీరు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటారు. సచ్చిన అనుభవం అంటే అపరాధములు చేస్తూ పాపములు చేస్తూ ఉంటే ఆధ్యాత్మికమైన మరణం మానవుడు కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మికమైన మరణం మానవుడు కలిగి ఉన్నందున మానవునికి దేవుడంటే తెలియడములే, దేవుని స్వరూపం అంటే తెలియడములే, దేవుని శక్తి సామర్థ్యములు మానవునికి అర్థం కావడంలే. అయితే ఎవరైతే క్రీస్తుతో కూడా తిరిగి లేస్తారో, బ్రతికిన అనుభవం కలిగి ఉంటారో వారికి దేవుడు అర్థమవుతాడు. కాబట్టి మనం అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఆయన్ను ఆరాధిస్తే ఆయన ఆరాధన అంగీకరించడేమో. మన ఆరాధన దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండదేమో. ఏమండి, నా ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధనగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అది యాగం. మీరు సమర్పించుకోండి దేవునికి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎలా అప్పగించుకోవాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా. పరిశుద్ధమును అంటే మన జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, రెండవది దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి. దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి. అంటే పౌలు భక్తుడు రాస్తున్నాడు రోమ సంఘానికి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ దేవుడు మన నుండి కోరుకుంటున్న సేవ ఇట్టి సేవ. ఎట్టి సేవ? దేవునికి అనుకూలమైనది, పరిశుద్ధమైనది, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం. రెండవ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును దేవునికి అనుకూలమును పూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏమండి? గొంగలి పురుగు అది మార్పు చెంది సీతాకోక చిలుక అవుతుంది. గొంగలి పురుగు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, ఒక పేడ పురుగు మాదిరిగా ఉంటుంది. అది సీతాకోక చిలుక అయిన తర్వాత రంగురంగులుగా అందంగా కనపడుతుంది. అలాగనే ఒక మానవుడు పాపి అయినప్పుడు తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, దేవునికి విరోధంగా ప్రవర్తించడం ద్వారా గొంగలి పురుగు టైపులో ఉన్న, దేవుని నమ్మిన తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత వారి జీవితం ఆనందకరంగా, సంతోషకరంగా, దేవునికి మహిమార్థంగా, ప్రజలను ఆకర్షించేదిగా ఉండాలి. అలాంటి అనుభవం రూపాంతరము అంటే మార్పు చెందిన జీవితం.
కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించున్నప్పుడు అలాంటి అనుభవములో మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆనందము కలిగిన దావీదు మహారాజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 34వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఏమండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నుతించెదను, దేవుణ్ణి స్తుతించెదను, దేవుణ్ణి ఆరాధించెదను, దేవుని గణపరచెదను. ఇంకా కింద అంటాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన కీర్తి అంటే ఆయన చేసిన పనులు, ఆయన విధానం నిత్యము ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది. దావీదు మహారాజును అడిగితే, ఏందయ్యా ఏం చేశాడు దేవుడు నీకు అంటే, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకు అర్థమవుతుంది, ఆయన చెప్తాడు. అంటే ఆరాధన అంటే అదే. దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో అది చెప్పడమే ఆరాధన. దేవుణ్ణి పొగడమే ఆరాధన. ఏమండి, పరలోక రాజ్యములో దేవుని దూతల మధ్య, శరూపుల మధ్య, కెరాపుల మధ్య దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయబడుచు ఉండగా, ఈ భూమి మీద కూడా మానవుడు ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. ఆదివారం యొక్క ప్రత్యేకత, భూమి మీద మానవుడు దేవుని దర్శించాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించి గణపరచాలి. ఆదివారం దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, 6 రోజులు నీవు పని చేసుకో. 6 రోజులు నువ్వేం చేయాలి? 7వ రోజు నీది కాదు, అది నాది. నా దగ్గరికి రా, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఈ 6 రోజులు నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, పని చూపించాను, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాను. 6 రోజులు నువ్వు పని చేసుకో, నువ్వు కష్టపడు. 7వ రోజు నీది కాదు, నన్ను ఆరాధించడానికి రా. అండి, ప్రపంచమంతా ఆదివారం సెలవు. అవునా? ఎందుకు ఆదివారం సెలవు ఇచ్చారు? దేవుని దినం అది. ఎవరి దినం అది? మానవుడికి ఆ 6 రోజులు సాలడంలే, 7వ రోజు కూడా పని చేసుకుంటున్నా. 7 రోజులు పని చేసుకుంటున్నా సాలుతుంది మానవునికి, తృప్తి లేదు. 7 రోజులు పని చేసినా మానవునికి తృప్తి లేదు, మానవుని ఆశ తీరడం లేదు. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. 2వ వచనములో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఏమండి, ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడంట? యెహోవాను బట్టి. హబక్కూకు రాస్తాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తే నేను దేని బట్టి అతిశయిస్తాను? యెహోవాను బట్టి అతిశయిస్తాను. దేవుని పిల్లల యొక్క అతిశయం. లోకంలో ఉండేవాళ్ళు, నీకేముంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏముంది, కారు ఉందా లేదా, ఈ బిల్డింగ్ ఉందా లేదా, ఏమండి, దాన్ని బట్టి అతిశయిస్తారు. ఇది దేవుని పిల్లలైతే దేవుని బట్టి అతిశయిస్తారు. ఆ దేవుని నమ్మినందుకు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, ఆ దేవుని బట్టి ఆనందిస్తూ అతిశయిస్తారు. ఏమండి, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా అది మానవునికి సంతోషాన్ని ఇవ్వదు. కానీ దేవుడు హృదయములో ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధత మానవ హృదయములో ఉంటే వానికి ఎల్లప్పుడూ
సంతోషం ఉంటుంది. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. నేనే కాదు, మీరు కూడా రండి నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఏకముగా కూడి మనము ఏకముగా అంటే ఏక మనస్సుతో. ఏ మనసు? ఏక మనస్సు. ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు యేసు ప్రభువు. ఊరికే కూడుకుంటే కాదు ఆయన ఉండేది. మనం అనుకుంటాం ఎక్కడ ఆయన నామమున ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్య నేను ఉంటాను అన్న అంట కాదు, ఏకీభవించాలి. మనందరి మనసులో ఏక భావనలోనికి రావాలి. మనందరం కూర్చున్నప్పుడు ఒక ఆమె అనుకుంటుంది వాళ్ళు అట్టోళ్ళు ఇట్టోళ్ళు ఒక ఆయన అనుకుంటాడు ఆమె అట్లాడిది ఇట్లాడిది. అది ఏకభావమా? కాదు. ఏకీభవించడం అంటే అందరూ ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే ఆరాధన, అది ఏకభావం. కాబట్టి దావీదు మహారాజు అంటున్నా, మీరందరూ రండి, మనమందరం ఏకీభవించి యెహోవా నామమును ఘనపరచెదము. ఇప్పుడు దావీదు మహారాజును ప్రశ్నిద్దాం. దావీదు గారు ఏం చేశాడు నీకైనా? ఎందుకు ఎల్లప్పుడూ యెహోవాను బట్టి నేను సంతోషించేదని అంటున్నావు? ఎప్పుడు అందరూ ఏకీభవించి రండి మనం అందరం ఏకీభవించి ఆయన ఘనపరద్దాం అని అంటున్నావు, కారణం ఏంటి అంటే దావీదు మహారాజు తన హృదయంలో నుంచి మాట్లాడుతున్నాడు. 5వ వచనములో చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. యెహోవా తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. వెలుగు ఎంత మనోహరమైనదో తెలుసా? వెలుగు యాడ్ నుంచి వస్తుందో ఇంతవరకు సైంటిస్టులకే తెలియదంట. వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో సైంటిస్టులకే తెలియదంట. వెలుగును ఉపయోగించుకుంటున్నాడు మానవుడు, వెలుగును ఉపయోగించుకొని సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, కానీ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. ఎవరైతే దేవుని తట్టు చూస్తారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు వెలుగుమయమైపోతారు, చీకటి నుండి దూరమైపోతారు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం? చీకటిలో చేసే పనులు ఉంటాయి కదా, చీకటిలో మంచి పనులు చేయరు. చీకట్లో ఎవరు చూడకుండా ఉండే పనులు, పనికి మాలిన పనులు చీకటిలో చేస్తారు. చీకటి సంబంధులు చీకటిని ఎత్తుక్కుంటారు. చీకటి సంబంధులు ఏమి ఎత్తుక్కుంటారు? చీకటిని ఎత్తుక్కుంటారు. చీకటి పాపానికి సాదృశ్యం. వెలుగునొద్దకు రారు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు, వారికి తీర్పు జరిగింది, వారు వెలుగును ప్రేమించరు అంటాడు. ఎవరు వెలుగును ప్రేమించండి? చీకటికి సంబంధించిన వారు. చీకటికి సంబంధించిన వారు పాపము చేస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వెలుగు దగ్గరికి రారు.
ఇంతకు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు, నేనే వెలుగు. నువ్వు నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే, నీ హృదయంలో ఉన్న పాప జీవితాన్ని అంతటిని తీసివేసి నిన్ను వెలుగుమయం చేస్తాను, నిన్ను సంతోషకరంగా చేస్తాను, నిన్ను ఆనందకరంగా చేస్తాను అంటాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరైతే వెలుగు కలిగి ఉంటారో చెప్పనా శక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అనుభవిస్తారు. ఏందయ్యా నువ్వు ఇంత సంతోషంగా ఉండవు? నీకు ఇబ్బందులు లేవా, కష్టాలు లేవా, నష్టాలు ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి ఆనందిస్తాను, యెహోవాను బట్టి ఆనందిస్తాను. ఆయన నా పాపము నుండి సృష్టి క్రమం అండి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడి ఉందో. ఫస్ట్ దేవుడు చేసిన సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఫస్ట్ సృష్టిలో మొదటి దినం దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని వేరుపరచాడు. ఇది అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అలాగనే ఈ పాట మనకేం నేర్పిస్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీలో చీకటి ఉండకూడదు, వేరుపరచబడిన అనుభవంలోనికి రావాలి. చీకటి నుండి వేరుపరచబడాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం. ఇంకా నీలో చీకటికి సంబంధించిన పనులు ఉన్నాయంటే నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థం. నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. సూర్యుడిని చంద్రుడిని సృష్టించకుండా వెలుగెట్టొచ్చింది? వాళ్ళ మీకు డౌటా? సూర్యుడిని చంద్రుడిని సృష్టించకుండా వెలుగెట్టొచ్చింది? 4వ వచనం వెలుగు మంచి. 3వ వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడింది. ప్రదర్శించబడడం అంటే చూపించబడింది. దేవుడు ఏం మాట్లాడితే అది కలుగుద్ది అంతే. దేవుడు ఫస్ట్ చీకటి అగాధ జలములపై కమ్మి ఉనింది. ఆ చీకటి దేవుడు దూరపరిచాడు, వెలుగు కలిగేటట్టు చేశాడు. ఆ వెలుగు ఎవరంటే దేవుడే. ఆ వెలుగు ఎవరు? యేసుప్రభు అన్నాడు, నేనే వెలుగు, నేనే సత్యం, నేనే జీవం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు వెలుగుమయమైపోతారు. ఆ చీకటిని దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం. ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఈ పాఠం మనకేం నేర్పిస్తుందంటే మన జీవితంలో వెలుగు కలగాలి, వెలుగుమయం కలిగి ఉండాలి. చీకటికి సంబంధించిన పనులు మనలో నుండి పారిపోవాలి.
చీకటి మనలో ఉండకూడదు. అబద్ధాలు ఆడుతున్నాం అంటే ఏంది అర్థం? చీకటే కదా. అంటే దాచిపెట్టావు ఏదో, ఏడ దాచిపెట్టావు? చీకట్లో దాచిపెట్టావు. ఏమమ్మా ఇది చేసావా? దాన్ని ఏం చేయలే. ఏ రాయి నువ్వు పలాంది చెప్తే నువ్వు చేయలేదు? నేను కాదమ్మా, ఇక్కడ అవ్వాదం అదే చేశారు. ఆదామా నువ్వు ఏడున్నావు? నీ స్వరము విన్నప్పుడు భయపడి నేను చెట్టు చాటున దాగుకొంటిని. ఏడ దాక్కున్నాడంట? అరే నువ్వు చెట్టు చాటు ఎందుకు దాక్కున్నావు బాబు అంటే, ఆ పండు తిన్నా. ఎందుకు తిన్నా ఆ పండు? నేను తిన్నా. అవు ఇచ్చింది. చీకటికి సంబంధించింది హృదయంలో పెట్టుకున్నాడు. ప్రియా స్నేహితులారా, ఇదను మనం అందరం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మన హృదయంలో చీకటికి సంబంధించినవి హృదయంలో ఉంటే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. అది మనసును పెట్టుకోవాలి. మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు మనం? ఏమండి, నేను ఏడుకొచ్చి ఇది 3వ సంవత్సరం పూర్తి అవ్వద్దు. ఇంకొక 15 రోజులు, ఒక 10 రోజులకి 3 సంవత్సరాలు పూర్తి అవ్వద్దు. 4లో ప్రవేశిస్తాం. ఈ 3వ సంవత్సరంలో మన జీవితంలో ఎంత మార్పు కలిగింది? దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాం? ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం? ఎంత మార్పు కలిగింది? దేవా, నీవు నా జీవితంలో కలిగించిన మార్పును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. అది ఆరాధన. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. లజ్జ ఏమండి? లజ్జింపకపోయాను. వారి ముఖాలు ఎప్పుడు లజ్జింపకపోయాయి. లజ్జ అంటే సిగ్గా. చేయరాని తప్పు చేస్తే ముఖం ఎత్తు పెట్టుకోలేము కదా. కుమారుడు తండ్రి దగ్గర పాపం తప్పు చేస్తే తండ్రికి ఎదురుకట్టి నిలబడి మాట్లాడలేడు, తల ఉంచుకుంటాడు కదా. కుమార్తె తల్లికి విరోధంగా పాపం చేస్తే తల్లి దగ్గర ధైర్యంగా మాట్లాడలేదు, తల ఉంచుకుని మాట్లాడు. లజ్జ. మనం దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుని దగ్గర ఆరాధించలేము. అటు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నిత్యము ఎల్లప్పుడూ దేవునికి సంబంధించిన కీర్తి నా నోట్లో ఉంటుంది. నా నోరు తెరిచాననుకో దేవుని గురించే కీర్తి. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. కొంతమంది దేవుడా ఏం దేవుడు అనుకున్నది ఒకటి కూడా జరగలేదు. దేవుడిని మార్చేస్తాం. మన దేశంలో సింపుల్, దేవుని మార్చడం చాలా సింపుల్ మన దేశం. ఈరోజు ఈ దేవుడు ఏం చేయకపోతే రేపు ఇంకేం చేస్తాం? ఇంకొక దేవుడికి మాట. దేవుడిని మార్చేయడం సింపుల్. ఎందుకు దేవుడిని మార్చుతున్నామంటే దేవుడు అంటే తెలియక. ఇంకా రెండవది అంటున్నాడు దావీదు మహారాజు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా, దీనుడు రాజు అంటున్నాడు, దీనుడు అంటున్నాడు. దావీదు మహారాజు ఏమంటున్నాడు? దీనుడు. ఈ దీనుడు మొరపెట్టగా. ఎంత తగ్గించుకుంటున్నాడు రాజు. మనమైతే మనకాడ 1,00,000 రూపాయలు ఉంటే చాలు, ఎక్కువ బల్లే. నేనంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? నేనంటే ఏమనుకుంటున్నావు కదా. దావీదు మహారాజు ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఏం చేశాడంట? యెహోవా ఆలకించెను. మానవులందరూ దీనులు అవ్వాలి, దీనత్వంలోనికి రావాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూద్దాం అది
ఆత్మ విషయమై మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మానవుడు దీనుడు అవడానికి ఇష్టపడలే. అక్కడక్కడ వాల్ పోస్టులు మీరు చూసారో లేదో, ప్రార్థన వీరులు అంటారు. ఎవడు ప్రార్థన వీరుడు? ఆడ 5 నిమిషాలు కూడా చేయరు ప్రార్థన. ఎవరైనా ఒకరిని కూకను పెట్టి ప్రార్థన చేయరా అంటే ఒక 5 నిమిషాలు కూడా చేయలేడు. లొడ చేసి వాడు ఏమో పేరు పెట్టుకుంటాడు, ప్రార్థన వీరుడు. మేము ప్రార్థన వీరులం కాదయ్యా, మేము ప్రార్థన దీనులం. ప్రార్థన దీనులు. దావీదు మహారాజు అంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు, దేవుడు ఆలకించాడు. అడుక్కున్నాడు. ఎట్లా అడుక్కోవాలమ్మా? ఎట్లా అడుక్కోవాలి? ఒకసారి నేను ఏం చేశానంటే, నేను మా చిన్నాయన ఇంట్లో ఉన్న మా చిన్నాయన పోస్టల్ ఇన్స్పెక్టర్. అడుక్కునే వచ్చింది పొద్దున్న, ఏం కావాలమ్మా అంటే, అన్నం ఏమన్నా ఉంటే పెట్టండి. నేను జోక్గా, ఇడ్లీ తింటావా అమ్మా? తింటాను అన్నది. అరే ఇంట్లో ఇక్కడ కూర్చొని ఉండు, ఇడ్లీ తెస్తారు పెడతారు అనేసి నేను వెళ్ళిపోయినా లేచి. ఆమె కూర్చొని ఉంటే మా చిన్న ఆయన వచ్చిండు, ఏం కావాలన్నమాట? ఇడ్లీ కావాల. ఆయన కోపం వచ్చి దరివేసాడు ఆయన. దీనుడు దీనంగా అడుక్కోవాలి దేవుని దగ్గర. ఏసునామములో ఇది లభసొమ్ము ఉన్నట్టు. ఏమండి, దేవుని దగ్గర అయ్యా నేను దీనుడిని అయ్యా, సహాయం చేయ, అది కాదు. దబాయిస్తారు దేవుణ్ణి. దేవుణ్ణి దబాయించే భక్తులు ఎక్కువైపోయారు. నన్ను ఒక ఆయన అంటాడు, ఆయన యేసుప్రభు నా దేవుడయ్యా, నా తండ్రియా, నేను ఒరే నా కొడుక ఈరానంట. ఎంత దేనో ఒక పాస్టర్ అంటున్నాడు, నా తండ్రి నేనేమైనా అంట, ఒరే నా కొడుక ఈరా అంట. అంటే అదే దీనత్వం. దీనుడై విరిగి నలిగిన హృదయము కలిగిన వాడై దేవుని దగ్గర ఆడుకో. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఉత్తరమిచ్చాను. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు, ఆయన దీనుడయ్యాడు. యేసుప్రభు ఏమయ్యాడు? దీనుడయ్యాడు. రాజు దగ్గరికి తీసుకెళ్తే, నువ్వు యూదుల రాజు అంటే అయినా నువ్వు అన్నట్టే. శిలువ మరణానికి తాను అప్పగించుకున్నాడు దీనుడై. నేనంటే ఏమనుకున్నావు? అమ్లే, నేను ఒక మాట మాట్లాడితే సృష్టి మొత్తం కొలాప్స్ అయిపోద్ది. కానీలా ఆయన మన పాపములు క్షమించడానికి దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు. యేసుప్రభు ఏడ పుట్టాడు? పశువుల పాకలో. ఆయన ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయనకి లేవా మంచి స్థలాలు? రాజుల గృహాలలో పుట్టలేడా? ఆయన దీనుడయ్యాడు. ఎందుకు వచ్చాడు దీనుడుగా? ఈ దీనులను, దరిద్రులను రక్షించడానికి, విమోచించడానికి, పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన దీనుడయ్యాడు. ఈ దీనత్వం అర్థం చేసుకుంటే ఆయన్ని ఆరాధించు, ఆయన్ని స్తుతించు, ఆయన్ని గర్వపరచు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుణ్ణి ఆరాధిస్తాం.